నమస్తే. మళ్ళీ ఒక డార్క్ రియాలిటీ, జెన్యూన్ హ్యాపెనింగ్ మీ ఇంటి పక్కన జరగచ్చు, మన వీధిలో జరగచ్చు. దీని గురించి నేను ఈ వీడియో ఒక అవేర్నెస్ వీడియో, దయచేసి షేర్ చేయండి. టాపిక్ ఏంటి అంటే హ్యూమన్ ట్రాఫికింగ్. ప్రతి సంవత్సరము 50,000 మంది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, యంగ్ గర్ల్స్, ఉమెన్, చిల్డ్రన్ అందరినీ ఉద్దేశించి చెప్తున్నాను. ఇదేమి ఒక్కల గురించి కాదు. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసి దీనికి మీరు ఏం చేయగలరు అన్నది ఒక్క నిమిషం ఆలోచించండి. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇండియాలో చాలా పెద్ద ఇష్యూ. అది ఇప్పటి వరకు కంట్రోల్ చేయడం అనేది పాసిబిలిటీ కూడా లేని విషయం అవుతుంది. దీనికి రీజన్స్ మనము గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తాము, కానీ అసలైన రీజన్ ఏంటి అంటే మనుషులుగా మనమే. మన వీధిలో, మన పక్కింట్లో లేదా మన ఇంట్లో ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అప్పుడు మాత్రమే రియాక్ట్ అయ్యే మనము చేసే పని ఏంటి? బ్లేమ్ గేమ్ అనేది ఒకటి ఆడతాం. జనరల్గా వెస్ట్ బెంగాల్, మన ముజఫరాబాద్ ఏదైతే ఉందో అది టాప్ మోస్ట్ లిస్ట్లో ఉంది హ్యూమన్ ట్రాఫికింగ్కి. రీజన్ ఏంటి అంటే దాని పక్కనే బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది. ఇక్కడ కిడ్నాప్ చేసిన వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేయడం అనేది పెద్ద టైం పట్టదు, కాబట్టి ఫస్ట్ పొజిషన్లోకి మనకి అది వచ్చింది. సెకండ్ పొజిషన్లో ఉన్నది ఏంటి అంటే బీహార్, జార్ఖండ్, ఒడిశా. ఈ 3 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ పొజిషన్లో హ్యూమన్ ట్రాఫికింగ్కి ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే లో లిటరసీ రేట్, అంటే ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు చాలా వెనకబడి ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా వీళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. అందు గురించి వీళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసే లొకేషన్స్ ఇవి. అంటే నేను ఇప్పుడు చెప్పే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క స్టేట్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను, కాబట్టి క్లియర్ కట్గా వీడియోని మొత్తం వినండి. నెక్స్ట్ ఢిల్లీ అండ్ ముంబై, ఈ 2 చాలా ఎక్కువగా, అంటే ఒక 30% హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో ఆ 30% హ్యూమన్ ట్రాఫికింగ్ మన ఢిల్లీ అండ్ ముంబై నుంచి జరగడం జరుగుతుంది. ఫైనల్గా వచ్చింది మన తెలుగు రాష్ట్రాలు. ఏంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జనాలు అంత ఈజీగా హ్యూమన్ ట్రాఫికింగ్లోకి వెళ్ళట్లేదు, కానీ వీళ్ళని తీసుకెళ్ళడానికి మల్టిపుల్ సోర్సెస్. ఒకటి మ్యారేజెస్. ముస్లిం కమ్యూనిటీలో మేజర్గా జరుగుతున్న ఒక ఇదేంటి అంటే అబ్రాడ్లో మ్యారేజ్ చేసుకోవడం. సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్ ఇలాంటి ప్లేసెస్లో వర్క్ వీసాలతోటి తీసుకెళ్ళడం. మోడలింగ్ కాంట్రాక్ట్స్, ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ఇలాంటి విషయాలతోటి ఇంకొక పాయింట్. ఇలా మన దగ్గర జరుగుతుంది. అండ్ గైస్, డూ యూ నో సంథింగ్? ఈ 50,000 మందిని అమ్మే రూట్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని కనుక కిడ్నాప్ చేస్తే ఆ అమ్మాయిని 90% వాళ్ళు తీసుకెళ్లేది ప్రాస్టిట్యూషన్ కోసం. ఓకే, అదే కనుక చిన్నపిల్లల్ని కనుక కిడ్నాప్ చేస్తున్నారు అనుకోండి, వీళ్ళని ఇల్లీగల్ అడాప్షన్ కోసం యూజ్ చేస్తున్నారు. యంగ్ గర్ల్స్, వీళ్ళతోటి మరీ దారుణం ఏంటి అంటే అయితే ప్రాస్టిట్యూషన్, లేదు అనుకుంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, ఆర్గాన్ ట్రాఫికింగ్. అంటే వీళ్ళని తీసుకుని వెళ్ళి చేయాల్సిన పని ఏంటి? డైరెక్ట్గా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్. ఇంకొకటి, ఎవరికి తెలియకుండా వాళ్ళని 1-2 సంవత్సరాలు బ్రెయిన్ వాష్ చేసి ఒక దగ్గర పెట్టి సర్వెంట్స్ కిందకి ఇళ్లల్లో పనులలో చేరుస్తున్నారు. అండ్ అబ్బాయిల్ని ఎవరైతే ట్రాఫికింగ్లో ఇరుక్కుంటారో అబ్బాయిలు, వీళ్ళతోటి చేయించేవి 2 పనులు. 2 పనులు ఏంటి అంటే, ఒకటి లేబర్గా వాళ్ళని జాయిన్ చేయడం, ఇంకొకటి వీళ్ళని అడుక్కునేలాగా తయారు చేయడం. దీంతో పాటు, ఈ అడుక్కోవడంతో పాటు స్మగ్లింగ్, పెడలింగ్ ఇలాంటి యాక్టివిటీస్లో ఈ అబ్బాయిలను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కంప్లీట్ స్ట్రక్చర్ని మారుస్తున్నారు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళు. ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ హబ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసా? హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ. ఈ 4 హ్యూమన్ ట్రాఫికింగ్కి మేజర్ హబ్స్. ఈరోజు ఎవరైనా సరే ఒకళ్ళు మిస్ అయ్యారు అంటే ఈ 4 హబ్స్లో ఒక హబ్లో 24 అవర్స్లో చేరుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. ఆదిలాబాద్లో ఎవరైనా సరే ఒక పర్సన్ని కనుక కిడ్నాప్ చేసి, హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తే ఇమీడియట్గా జరిగేది ఏంటంటే ఆదిలాబాద్ నుంచి దగ్గరలో ఏంటి హైదరాబాద్ ఉంది.
హైదరాబాద్ వీళ్ళ ప్లేస్లోకి తీసుకొస్తారు. ఈ ప్లేసెస్ అన్నీ కూడా సిటీ సెంటర్స్లోనే ఉంటాయి, అది కూడా ఒక లావిష్ లొకేషన్లో ఉంటాయి. మీరు చూస్తూనే ఉంటారు, గ్రూప్గా ఉన్న దగ్గర ఒకటి, అది ఓల్డ్ సిటీ సైడ్కి వెళ్తుంది. ఇప్పుడు న్యూ సిటీలోకి ఈ ట్రాఫికింగ్ గ్యాంగ్స్ అనేవి వస్తున్నాయి. వీళ్ళు చేసే పని ఏంటి అంటే, ఫస్ట్ ఒక ఇండిపెండెంట్ హౌస్, కంప్లీట్ హౌస్ని వాళ్ళు తీసుకుంటారు. దాంట్లో బయటికి కనిపించడం కోసం చాలా డీసెంట్గా ఎవ్రీడే యాక్టివిటీస్ నార్మల్గా జరుగుతుంటాయి. వీళ్ళు తీసుకొచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని దాంట్లో బంధించి పెడతారు. ఇలా 10 to 15% కాగానే వీళ్ళందరినీ ఇక్కడి నుంచి ద నెక్స్ట్ హబ్కి షిఫ్ట్ చేస్తారు, వాళ్ళ బేసిక్ రిక్వైర్మెంట్స్ని పట్టుకుని. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ కేటగిరీలో ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళని దాంట్లోకి డైవర్ట్ చేసి పంపిస్తారు. వీళ్ళని ఎంత లాభం వస్తుంది అన్నది కనుక మనం ఆలోచిస్తే సింపుల్, 10,000 నుంచి 1,00,000 రూపాయలు. అంటే నార్మల్గా తీసుకుని ఆడుకోవడానికి ఇలాంటి దానికి పంపించే వాళ్ళని, లేబర్గా ఆడుకోవడానికి హౌస్ సర్వెంట్స్ ఇట్లాంటి వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తారు కొనుక్కోవడం వాళ్ళు. అక్కడి నుంచి ఒకవేళ అమ్మాయిల్ని కనుక ప్రాస్టిట్యూషన్లోకి కనుక పంపించేటట్టయితే వాళ్ళకి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెట్టి కొనుక్కుంటారు. ఇంకొకటి ఇదేంటి అంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్. ఎవరైతే యంగ్ పీపుల్ ఉంటారో వీళ్ళని కనుక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్కి అంటే 10 నుంచి 20 లక్షలు. 50,000 మంది ఆన్ అండ్ యావరేజ్గా ఇండియాలో ఈ మార్కెట్ ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తున్నారు, ప్రతి ఒక్క డీటెయిల్ నేను దీంట్లో వీళ్ళ కవర్ ఎలా చేస్తారు అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి మీ చుట్టూత మీరు ఏ కాలనీలో అయితే ఉంటారో ఆ చుట్టూత జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని వినండి, అబ్జర్వ్ చేయండి. 1098 అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. మీకు మొబైల్లో డబ్బులు కూడా ఖర్చు అవ్వవు. ఎక్కడ డౌట్ వచ్చినా సరే ఒకసారి రిపోర్ట్ చేయండి. 112 అని చెప్పేసి ఒక ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ ఉంది. ఇది పిల్లల మైండ్లో గుర్తుండేటట్టుగా పెట్టించండి. ఎప్పుడైనా సరే ఇలాంటి డిజాస్టర్ సిచ్యువేషన్ ఎరైజ్ అయ్యి వాళ్ళు ఒక ఎస్కేప్ మోడ్లోకి వచ్చి ఇక్కడి నుంచి ఎవరికైనా దగ్గర నుంచైనా సరే SOS కాల్ కనుక చేస్తే వాళ్ళని కాపాడుకునే అవకాశం మనకు ఉంటుంది. మీరు నేను రాంబోలం కాదు, ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ కాదు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయడానికి. కానీ ఒక్క ఫోన్ కాల్, ఒక అవేర్నెస్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే ఎంతోమందిని ప్రతి సంవత్సరం మనం కాపాడగలం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సేవ్ ఎవ్రీ వన్, బట్ వీ కెన్ గివ్ అవర్ ఎఫర్ట్స్, ట్రై టు సేవ్ ఎవ్రీ వన్. దట్స్ ద రీజన్ ఐ ఓత్ మై సెల్ఫ్, ఐ గోనా డూ దిస్. మేజర్గా ఇప్పుడు ఫస్ట్ మన హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఏం చేస్తారు అన్నది ఒకసారి చూసుకుందాం. హైదరాబాద్ నుంచి మేజర్గా వెళ్ళేది మలేషియా, దుబాయ్ ఇలాంటి ప్లేసెస్కి వీళ్ళని ఎక్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు? డొమెస్టిక్ సర్వెంట్స్ అంటే వీళ్ళని ఒక బానిసలాగా తీసుకుని అక్కడికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సెకండ్ వచ్చేటప్పటికి ముంబై అండ్ ఢిల్లీ, ఈ 2 ప్లేసెస్లో మేజర్గా ప్రాస్టిట్యూషన్లోకి అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఇన్ఫెంట్స్ని కిడ్నాప్ చేస్తున్నారో అంటే పసి పిల్లల్ని ఎవరినైతే కిడ్నాప్ చేస్తున్నారో వాళ్ళని అమ్ముతున్నారు. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ. వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఈ స్టోరీ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో మేజర్గా ఈ అడాప్షన్స్ అనేవి జరిగేవి మనకి రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఎక్కువ జరుగుతాయి. ఇక్కడ ఒక కపుల్ వాళ్ళకి పిల్లలు లేరు అని చెప్పి వాళ్ళు చేసే పని ఏంటి అంటే మాకు ఒక బాబో పాపో కావాలి, ఎలా ఉండాలి అన్నది కనుక్కొని అలా ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద 5 నుంచి 6 నెలలు అంటే వాళ్ళు 3rd మంత్ ప్రెగ్నెన్సీ హాస్పిటల్కి వస్తుంటారు కదా, అక్కడి నుంచి డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళ మీద రెక్కీ అనేది జరుగుతుంది. మేజర్గా సపోర్ట్ చేసేది హాస్పిటల్ స్టాఫ్, ఈ వార్డ్ బాయ్స్, నర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి వెళ్తుంది, వీళ్ళ మీద ఒక కన్ను వెళ్తుంది. ఎప్పుడైతే బేబీ డెలివరీ అవుతుందో ఇమ్మీడియట్గా ఒక మంచి పాయింట్ ఆఫ్ టైం చూసుకుని వీళ్ళకి ఆ హాస్పిటల్లోకి ఎంట్రీ జరుగుతుంది. అక్కడి నుంచి కిడ్నాప్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. ఇది ఒక బ్రూటల్ స్టోరీ. అమ్మాయిలు ప్రతి టాపిక్లోనూ నేను ఒక విషయం చెప్పేది ఎందుకు అంటే, మనము ఎంత బిజీగా ఉన్నా సరే ఒక కన్ను చుట్టూతా కనుక వేసి ఉంచితే బాధలో ఉన్నారా భయంలో ఉన్నారా అన్నది తెలుస్తుంది.
బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఓదార్చకపోయినా పర్లేదు. భయం ఏంటి అన్నది కనుక ఒక్కసారి కనుక మీరు తెలుసుకోగలిగితే చాలామంది మీరు సేవ్ చేయగలరు. ఒక చిన్న ధైర్యం ఇచ్చే ఒక ఫోన్ కాల్, దగ్గరలో ఉన్న ప్రొటెక్షన్ సెంటర్కి కనుక మీరు కాల్ చేయగలిగితే వాళ్ళ లైఫ్లో ఏదైనా డిజాస్టర్ జరగబోయి కూడా ఆగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వెస్ట్ బెంగాల్, మమతా బెనర్జీ గారికి నిజంగా దండం పెట్టుకోవచ్చు. ఆవిడ చేస్తున్న దీంట్లో ఇయర్ టు ఇయర్ 8% మన జీడిపి గ్రోత్ కన్నా ఆ గ్రోత్ ఎక్కువగా ఉంది. సీరియస్గా చెప్పాలి అంటే ముజఫరాబాద్ ఏదైతే ఉందో ఏరియా కంప్లీట్లీ ముస్లిం డామినేషన్ ఏరియా, అందులోకి ఎవడన్నా వెళ్ళాలి అన్నా సరే భయపడతారు. అలాంటి ఏరియాలో అంటే ఈ చుట్టూత నుంచి ఎక్కడి నుంచి అయితే హబ్లోకి వస్తారో వీళ్ళందరినీ షిఫ్ట్ చేసేది వెస్ట్ బెంగాల్. ఆ ముజఫరాబాద్లో వీళ్ళని బంధించి ఉంచుతారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్లోకి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఏ రూట్లో ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళకు ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసి చేస్తున్నారు. షిప్లో స్మగుల్, కింద దాచిపెట్టి తీసుకెళ్ళడం, ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఫర్దర్గా ఇండియాలో 50,000 మంది ఎవ్రీ సంవత్సరము ఎవ్రీ ఇయర్ ఎవరైతే కిడ్నాప్ అవుతున్నారో, హ్యూమన్ ట్రాఫికింగ్కి బలవుతున్నారో, ద డార్క్ రియాలిటీ ఏంటి అంటే 2%, 3%కి మించి వాళ్ళని సేవ్ చేయలేకపోతున్నాం. దీంట్లో సిస్టమ్ ఫెయిల్యూర్ ఉంది, మీ ఫెయిల్యూర్ ఉంది, నా ఫెయిల్యూర్ ఉంది. సిస్టమ్ ఫెయిల్యూర్ ఎందుకు అంటే మనకు ఉన్న లాస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని చూసుకుని వాళ్ళు తప్పించుకుని పోతున్నారు. నెక్స్ట్, చాలా తక్కువ మంది యూజ్ చేసేది ఏంటంటే మనం ఏ కమ్యూనిటీలోనే ఉండొచ్చు, మనము ఆ కమ్యూనిటీకి సంబంధించిన ధర్మస్థానానికి వెళ్తున్నామా లేదా అంటే టెంపుల్, చర్చ్, మస్జిద్, లేదు అంటే ఇంకొక ప్లేస్, అక్కడ ఎవరూ కూడా దీని గురించి నోరు విప్పరు. అక్కడ ఎప్పుడైతే అవేర్నెస్ క్రియేట్ చేస్తారో ఇలా ఉంటుంది, జాగ్రత్త పడండి, ఇది చూసుకొని సిగ్గు లేకుండా చెప్పచ్చు, ఇలా వ్యభిచారంలోకి దింపుతున్నారమ్మా, మీ తోటి వాళ్ళని చూసుకోండి, అది ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు చెప్పితే జనాల మైండ్లోకి ఎక్కుతుంది. కానీ ఆ పని మన వాళ్ళు చేయరు. ఎందుకు? ఏమనుకుంటారో అని చెప్పేసి భయం. స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తున్నారు, కానీ ఎవరు ఎలా వచ్చి తీసుకెళ్తున్నారనే సంవత్సరంలో ఒక్క లెసన్ కనుక పిల్లలకి కనుక ఇవ్వగలిగితే ఎంతోమంది పిల్లలు, మెయిన్గా గవర్నమెంట్ స్కూల్స్లో చెప్పచ్చు, వాళ్ళ దగ్గర అథారిటీ ఉంది, పేరెంట్స్ కూడా ఏమీ వచ్చి ఎక్కువ అడగరు, ఎందుకు ఇలా చెప్పారు మా వాళ్ళకి అని. ఎందుకు అంటే అవేర్నెస్. ప్రైవేట్ స్కూల్స్లోన చెత్త, వాళ్ళ మొహానికి ఇప్పుడు ఫీజులు తీసుకోవడం తప్ప ఇంకోటి చెప్దాము అంటే పాష్ లాంగ్వేజ్లో చెప్తారు, ఎవరికి అర్థం కూడా కాదు. నెక్స్ట్, అల్టిమేట్గా మనం పేరెంట్స్, పిల్లలకి మన నెంబర్లు గుర్తుంటాయి. ఎప్పుడైనా సరే ఎంతమంది పేరెంట్స్ వీళ్ళతోటి ఒక ఎమర్జెన్సీ డ్రిల్ సంవత్సరంలో ఒక్కసారైనా చేశారు? ఎమర్జెన్సీ డ్రిల్ అంటే వాళ్ళని భయపెట్టేసి కిడ్నాప్ చేయించడం గురించి కాదు. ఒక్కసారి బయటికి పోయి, ఒకవేళ నువ్వు కిడ్నాప్ అయ్యి ఉంటే ఎలా చేస్తావు ఒకసారి నాకు చూపించు, బయటికి వెళ్ళి కాల్ చేయి. మనం ఉంటున్న అపార్ట్మెంట్లో కావచ్చు, మనం ఉంటున్న సర్కిల్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, లొకేషన్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రతి పేరెంట్ వాళ్ళ చైల్డ్కి కనుక ఈ విషయం నేర్పిస్తే వీళ్ళు వాళ్ళని కాపాడుకోవడమే కాకుండా జనాలందరినీ కూడా కాపాడడానికి వీళ్ళు చేసే ఒక్క కాల్, ఎందుకంటే వాళ్ళ మైండ్స్ చాలా ప్యూర్గా ఉంటాయి. మనకున్న సెల్ఫ్ ఈగోస్ తోటి, మనకున్న ఇంత జ్ఞానంతో వాళ్ళ బ్రెయిన్స్ని చెడగొడుతున్నాం కదా. ఒక్కసారి ఆలోచించండి, రేపో ఎల్లుండో మన పక్కింట్లోనో, మన వీధిలోనో, మన ఇంట్లోనో జరుగుతుంది. ఆ రోజు ఎవరిని బ్లేమ్ చేస్తారు? మనమున్న అపార్ట్మెంట్లో కావచ్చు, మనమున్న వెంచర్లో కావచ్చు, గవర్నమెంట్ సిస్టమ్ని కావచ్చు, పోలీసు వాళ్ళని కావచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకి ఆ ప్రొటెక్షన్ నేర్పించాలి కదా. కాబట్టి చేసే రిక్వెస్ట్ ఒకటే, ఏంటి అంటే 50,000 మంది పిల్లలు, పెద్దలు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇరుక్కుని సంవత్సరానికి 5 నుంచి 8,000 కోట్ల రూపాయల బిజినెస్ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్కి మీరు మీ చుట్టుపక్కల కనిపించే పిల్లలు ఎవరున్నా సరే వాళ్ళకి కుదిరినప్పుడల్లా ఒక్క జాగ్రత్త చెప్పండి. టెంపుల్స్, మస్జిద్స్, చర్చ్, మీ అందరికీ ఒక విన్నపం, మీ గ్రంథాల్లో ఏముందో అది చెప్పండి, తప్పులేదు. కానీ దాంతోపాటు వీళ్ళకి అవేర్నెస్ అనేది కనీసం మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక అనౌన్స్మెంట్ ఆ మైక్లో ఇచ్చినా చాలా బెటర్గా ఉంటుంది. టీచర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్,
ఈ ప్రోగ్రామ్ని మీ స్కూల్ కరికులంలో పెట్టండి. మీరు ఏదైతే ఏఐ రిలేటెడ్ కరికులమ్స్ పెడుతున్నారో, నెలలు రోజుకి 1 గంట 2 గంట తీసుకుంటున్నారో, సంవత్సరంలో 1 లేదా 2 క్లాసులు గంట సేపు తీసుకొచ్చి వీళ్ళకి ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ కనుక మీరు క్రియేట్ చేపిస్తే సగం రెస్పాన్సిబిలిటీ ఆ పిల్లలు తీసుకుంటారు. వాళ్ళ మధ్యన జరిగే డిస్కషన్స్ ఎప్పుడైతే మీరు వింటారో మీలోకి ఆ అవేర్నెస్ వస్తుంది. కానీ మనం ఎప్పుడు ఆ పని చేయలేదు కదా. ఒక్కసారి దయచేయండి ఆ పని చేయండి. ఐ హోప్ యు గాస్ లైక్ దిస్ వీడియో. ఇది మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు లైక్లు కామెంట్లు చేసినా చేయకపోయినా సరే పెద్ద ప్రాబ్లం లేదు ఈ వీడియోకి. కానీ ప్రతి పేరెంట్కి ఈ వీడియో రీచ్ అయ్యేటట్టుగా మీరు షేర్ చేస్తే అంతకుమించి నాకు కావాల్సింది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.